నిత్యము నా సన్నిధి రొట్టెలు ఈ బల్ల మీదనే ఉండవలను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. ప్రత్యక్షపు గుడారములో ఉండే ఉపకరణములు, పరిశుద్ధ స్థలములో ఉండే ఉపకరణాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండే ఉపకరణలో ఒకటి ఏంటంటే, ఒక బల్ల చేయాలి. ఏం చేయాలి? ఒక బల్ల చేయాలి. ఆ బల్లగా దాన్ని దేంతో చేయాలి? తుమ్మకరతో చేయాలి. తుమ్మకరతో చేసిన తర్వాత బంగారపు రేకు దానిపైన చుట్టూ దాన్ని పొదిగించి వేయాలి. పొదిగించి వేసిన తర్వాత ఇక తుమ్మకర కనపడుద్దా, బంగారం కనపడుద్దా? నా వైపు చూడాలి అందరూ కలిసి. తుమ్మకరతో బల్ల చేయాలి. దాన్ని ఎత్తు ఎంత ఉండాలో, దాని వెడల్పు ఎంత ఉండాలో, దాని పొడవు ఎంత ఉండాలో అన్నీ చెప్పడం జరిగింది. ఈ బల్లకి మొత్తానికి ఏం చేయాలంటే బంగారపు రేకుటి తయారు చేసి ఆ బల్లంతా బంగారపు రేకుతో నింపేయాలి. ఇప్పుడు బంగారం కనిపిస్తుందా, రేకు కనిపిస్తుందా? బంగారమే కనిపిస్తుంది, రేకు కనిపిస్తుంది. ఎవరైనా చూసినప్పుడు అది తుమ్మకర్ర బల్ల అనుకుంటారా, లేకపోతే బంగారు బల్ల అనుకుంటారా? బంగారు బల్లలాగే కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బంగారు బల్ల మీద మళ్ళీ కొన్ని వస్తువులు ఉండాలి. ప్లేట్లు చేయాలి, గిన్నెలు చేయాలి, ధూపాత్రికి సంబంధించిన పాత్ర చేయాలి, అలాగే పానీయ పాత్ర కూడా చేయాలి. పానీయార్పణమునకు పాత్ర కూడా దాన్ని చేయాలి. ఇవన్నీ కూడా మేలిమి బంగారంతో వాటిని చేయవలను. అవన్నీ కూడా ఈ పాత్రలన్నీ ఎలా చేయాలి? మేలిమి బంగారంతోనే చేయాలి. మేలిమి బంగారంతో చేయాలి. మేలిమి బంగారంతో చేసిన తర్వాత ఇప్పుడు ఈ బల్ల మీద ఎందుకు ఈ బల్ల చేయమన్నాడు అని అంటే, అసలు ఈ బల్ల మీద ఏం పెట్టాలనంటే అక్కడ సన్నిధి రొట్టెలు పెట్టాలి. సన్నిధి రొట్టెలు పెట్టాలి. ఆ రొట్టెలు పెట్టి అది ఒక దొంతరేమో 6, మరొక దొంతర 6, మొత్తానికి ఎన్ని రొట్టెలు ఉండాలి? దాంట్లో 12 రొట్టెలు ఉండాలి. ఈ 12 రొట్టెలు కూడా దేవుని సన్నిధానంలో నిత్యము ఉండాలంటండి. ఆమేన్, ఆమేన్ చెప్పాలి. ఇక్కడి నుంచి మరొక వచనం చదువుదాం. అది లేవీకాండము 24వ అధ్యాయము 5వ వచనం. లేవీకాండము 24వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనాలు చదువుదాం. గోధుమ పిండిని ఏం తీసుకోవాలి? గోధుమ పిండి తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండాలి. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతలుగా వాటిని ఉంచవలను. ఒక్కొక్క దొంత మీద దాని మీద ఏం చేయాలి? స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా ఎదుట మీ ఆహారములకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్యము ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకుని నిత్యము యెహోవా సన్నిధిని నిత్యము కూడా యెహోవా సన్నిధిలో ఏం చేయాలి? చక్కపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఇక్కడ ఎన్ని రొట్టెలు ఉండాలి? 12 రొట్టెలు ఉండాలి. 12 రొట్టెలు కూడా ఒక దొంతర 6, మరొక దొంతర 6 ఉండాలి. అవి నిత్యము కూడా అలానే ఉండాలంటండి. అవి పాడవకుండా ఉన్న కొరకు అక్కడ ధూపార్తి అనగా దాని మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. 7 దినాలు ఉన్నా కానీ ఏమవంటే పాడవవు. అవి పాడవడానికి వీల్లేదు. దేవుని సన్నిధానంలో ఈ రొట్టెలు జ్ఞాపకార్థంగా సూచనగా ఉండాలి. ఇశ్రాయేలు ఈ 12 రొట్టెలు ఇశ్రాయేలు 12 గోత్రాలకి సాదృశ్యంగా ఉంది. ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలు వారు? 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాలకి వారికి సాదృశ్యంగా ఈ 12 రొట్టెలు చేయమన్నాడు. ఏమండి, దేవుడు నిత్యము మిమ్మల్ని ఏం చేసేవాడంటే పోషించేవాడు, ఆహారం ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు,
ఆస్తికర్తలుగా చేసేవాడు, సమృద్ధి జీవంతో నింపేవాడు, ఆకలి అనుకోకుండా మిమ్మల్ని పోషించడానికి గుర్తుగా నిత్యము ఆయన సన్నిధానంలో ఈ సన్నిధి రొట్టెలు ఉండాలి అని దేవుడు వారికి సూచనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తుతులు చెబుదాం. ఈ రొట్టెలు యాజకుడు వాటిని చేయాలి. ఆ రొట్టెలు యాజకుడికి మాత్రమే తినాలి. కనుక మిగిలిన వారు అందరూ ఈ 12 కూడా ఇలాగ నిత్యము దేవుని సన్నిధిలో ఉండడము అది ఇశ్రాయేలులందరికీ ఆశీర్వాదము, ఇశ్రాయేలులందరికీ సమృద్ధి, దేవుడు మిమ్మల్ని పోషించేవాడునని గుర్తుగా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క వచ్చిన భాగాల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన మనకి ఎలాగున్నాడు తెలుసా? ఆయన మనకి జీవాహారముగా ఉన్నాడు. ఆమెన్. ప్రభు మనకి ఏమన్నాడు? ఇశ్రాయేల్ని వారిని పోషించడానికి వారికి ఆ విధమైన సూచన వారికి ఇస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు మనకేమై ఉన్నాడు? మనకి ఆయన ఆహారమై ఉన్నాడు. ఆయన మనకి పానీయముగా ఉన్నాడు. ఆయనే మనకి ఆహారముగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిత్యము కూడా ఈ రొట్టెలు ఇలాగా కనిపిస్తూ అది నిత్యము కూడా ఏ రోజున లోటు లేకుండా అవి తయారు చేయబడాలి. వాటిని అలాగా చక్కపరచాలి. వాటిని పాడవకుండా యాజకుడు చూసుకోవాలి. ఈ విధమైన క్రమం దేవుని మందిరంలో జరగాలి. రొట్టె అనగా ఏమండి, ఆయన వాక్యానికి కూడా మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఆయన వాక్యం ఎక్కడుంటే అక్కడ మన జీవితాలకి ఆశీర్వాదం, మన జీవితాలకి సమృద్ధి. ఆయన వాక్యం ద్వారా స్వస్థత, ఆయన వాక్యం ద్వారా విడుదల, ఆయన వాక్యం ద్వారా మనకి నెమ్మది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ మరొకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం. యోహాను సువార్త చూడండి, 6వ అధ్యాయం 35వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. 6వ అధ్యాయం 35వ వచనము. అందుకు యేసు జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా దప్పికొనడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏమన్నాడు? జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ కూడా దప్పికొనడు. ఆయన మనకి ఏమై ఉన్నాడు? జీవాహారము. జీవాహారము అంటే జీవాన్నిచ్చే ఆహారము. ఆయనే మనందరి కొరకు ఆహారముగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుతాను. అంత్య దినాన్ని అమ్మా హలో అంత్య దినాన్ని మనల్ని ఏం చేస్తాడు? ఆయన లేపుతాడు. కనుక మనము ఈ క్రమాన్ని మిస్ కాకూడదు, ఈ క్రమాన్ని దాటిపోకూడదు. ఆయన సన్నిధి రొట్టెల అనుభవంలో మనం ఎదగాలి. ఆయన సన్నిధిలో మనము ముందుకు నడిపించబడాలి. నిత్యము మన జీవితంలో నిత్యము అలాగే జరగాలి. ఆ క్రమాన్ని మాత్రం మనం ఏ రోజు దాటిపోకూడదు. ఆ క్రమాన్ని చాలామంది మీరుతున్నారు. ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నారు, సహవాసానికి దూరం అయిపోతున్నారు. ఆ సహవాసములో మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. సముఖపు రొట్టెల బల్ల సహవాసము మనకి ఆశీర్వాదకరం. ఆమేన్. అది ఈరోజు టైటిల్ చెప్పండి. సముఖపు రొట్టెల బల్ల సహవాసము మనకి ఆశీర్వాదకరం. చెప్పాలి అందరూని. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ. అందరూ చెప్పండి. ఏమన్నాను? సముఖపు రొట్టెల బల్ల సహవాసము. చెప్పండి ఆ మాట. సముఖపు రొట్టెల బల్ల సహవాసం మనకేంటి? ఆశీర్వాదం. ఆమెన్. ఆ సముఖపు రొట్టెల బల్ల సహవాసము ఇశ్రాయేలుకి ఆశీర్వాదం అయింది. ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు ఏం చేశాడంటే పోషించాడు. ఆమెన్. పోషించాడు లేదమ్మా? వారిని పోషించలేదా? పోషించాడు. ఏమైనా వారి కళ్ళలో పొగలిందా? వారు ఏమైనా వండుకున్నారా? వారికి ఏమన్నా బలహీనతలు వచ్చినాయా? మనకొచ్చిన లాంటి కాలు నొప్పులు, మనకొచ్చిన లాంటి గుండె నొప్పులు, మనకొచ్చిన లాంటి గ్యాస్ నొప్పులు, మనకొచ్చిన లాంటి నొప్పులు ఏమైనా వాళ్ళకి వచ్చినాయా? అసలు ఏ రోజు బలహీనత అన్న పదమే వారి దగ్గర లేదు. ఆమెన్.
ఎరుకో కోట చుట్టూ 7 మార్లు తిరిగారంట. రోజుకొక మారు. మొదటి రోజు ఒకరోజు, రెండవ రోజు ఒకరోజు, మూడవ రోజు ఒకరోజు, నాలుగో రోజు ఒకరోజు, 5వ రోజు ఒకరోజు, 6వ రోజు ఒకరోజు, 7వ రోజు 7 సార్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పరమ్మా. ఏ రోజునైనా మా బలహీనతలు అన్నారా వాళ్ళు? ఏమంటే బలహీనత అసలు రానే రాలేదు. ఇంకో మాట చెప్పంటారా, 40 సంవత్సరాలు వారు వస్త్రాలు మాయలేదు, వారి కాళ్ళు వాపు, ఏమంటే వాపులు లేవు, వారి చెప్పులు అరగలేదట. అబ్బా ఎంత ఆశీర్వాదం! ఎందుకు అనుకున్నారు అదంతాని? వారు ఏ ఆహారం తిన్నారు తెలుసా? పరలోకపు ఆహారం తిన్నారు, మామూలు ఆహారం తినలేదు. అర్థమైందా? పరలోకపు ఆహారం తిన్నారు. ఈ రోజున మన కొరకు ఇదిగో బల్ల మీద పరలోకపు ఆహారము మన కొరకు సిద్ధపరచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఆహారం తిన్నవాడు నిత్య జీవం గలవాడు. అంత్య దినాన్ని దేవుడు వాడిని ఏం చేస్తాడు? లేపుతాడు. ఇదిగో మన కొరకు ఆయన ఆహారంగా మారిపోయాడు. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. ఆయన మన కొరకు జీవాహారముగా మారిపోయాడు. కనుక ఆయనలో ఏముందంటే జీవం ఉన్నది. ఆ జీవం మనకి ఆ ప్రాణాలను తెప్పరిల్లు చేస్తుంది. కనుక ఆయన కొరకు, ఆయన సన్నిధి కొరకు మనం నిత్యము ఎప్పుడు సిద్ధపడుతూ ఆయన సన్నిధి కొరకు మనం ఒక గొప్ప ఆతృత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఆయన సన్నిధి మనకి ఆశీర్వాదపు నిలయం. నిత్యము ఆయన సన్నిధిలో రొట్టెలు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏముండాలి? నిత్యము ఆయన సన్నిధానంలో రొట్టెలు ఉండాలి. రొట్టె వాక్యానికి సాదృశ్యంగా అనుకున్నాం కదా. నిత్యము మన ఇంట్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. నిత్యము వాక్యం మన మదిలో ఉండాలి. నీ కంఠభూషణాలుగా వాటిని, కంఠభూషణాలు తెలుసు కదా ఏటయ్యి? అదిగో కంఠభూషణాలు అంటే పైకి కనపడి బంగారపు వస్తువు ఏదన్నా ఉన్నట్టుగా దాన్ని కనిపించేలాగా ఎట్టుకుంటావా, లోపల ఎట్టుకుంటావా? ఒక సహోదరి చదువుకుని ఇలా పైన వేసేసుకుంటాం. ఎంత ఇష్టమో అదే, చాలా ఇష్టం కదా, అందరికి కనపడదు. అలాగే వాక్యం కూడా మన దగ్గర కనపడాలి. ఆమె ఇప్పుడు చెప్పండి. ఆమె బంగారు వస్తువు కనిపించకపోతే నీకు విలువందో లేదో నాకు తెలియదు, కానీ వాక్యం ఉంటే మన జీవితాలకి విలువ వస్తుంది. ఆమెన్. బంగారం పెట్టుకోకపోతే నలుగురిలో నాకు విలువ ఇవ్వరేమో, నాకు గౌరవం ఇవ్వరేమో అని మనం ఏ రోజుని బాధపడకూడదు. వెలగల వస్త్రాలు మనం కట్టుకోకపోతే మనకి విలువ ఉండదేమో, మనకి గౌరవం ఉండదేమో అనుకోవద్దు. అవి కనిపించినా కనపడకపోయినా మనలో ఏం కనపడాలి? మన ముఖంలో వాక్యం కనపడాలి. ఎలా చూపిస్తావు? ఆమెన్, ఆమెన్. మన ముఖంలో ఏం కనపడాలి? వాక్యం కనపడాలి. మన దేవుని బిడ్డలమని కనపడాలి. ఓహో వీళ్ళు ప్రభు బిడ్డలా అని సమాజం గుర్తించినట్లుగా మనం ఒక సెపరేట్ పీపుల్గా ఉండాలి. ఆమెన్, ఆమెన్. మన కొలిక్స్ అందరితోనూ మనం ఈక్వల్ అయిపోకూడదు. మన ఫ్రెండ్స్ అందరితోనూ మనం ఈక్వల్ అయిపోకూడదు. మన బంధువులందరితోనూ మనం ఈక్వల్ అయిపోకూడదు. మనం సెపరేట్ అని చూపించగలగాలి. నిత్యము మన మదిలో వాక్యం కనపడాలి. మన భావజాలల్లో వాక్యం బయటికి రావాలి. వాక్యానికి విరుద్ధమైనది ఏది మన ఇంట్లోనికి రాకూడదు, మన శరీరంలోకి రాకూడదు, మన మీద ఏలుబడి చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆహారం తిన్న ప్రజలు వారు సమృద్ధిగా, వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. కనుక మనము ఈ ఆహారము ద్వారా మనము దేవుని సన్నిధిలో అలాంటి అనుభవాలు కలిగిన వారంగా ఉండాలి. లోకానికి వేలుబడి మన జీవితంలో ఉండకూడదు. ఆయన సన్నిధిలో నిత్యం ఏం చేయాలంటే రొట్టెలు ఉండాలి. 12 రొట్టెలు ఉండాలి, 2 దొంతర్లు ఉండాలి. అది నిత్యం అలానే ఉండాలి. యాజకుడు వాటిని సిద్ధపాటు చేయాలి. యాజకుడు వారిని సమకూర్చాలి. అక్కడ అది పాడవకుండా ఉండడానికి దాని మీద ఏం చేయాలి? సాంబ్రాణి ఉంచాలి. అవి బంగారపు గిన్నెలో పెట్టాలి. బంగారపు గిన్నెలు వేసి యాజకుడు దాని ఏం చేయాలి తెలుసా? బంగారపు పల్లె మందుగా దాని మీద మూత వేయాలి.
అది కాపాడకూడదు. ఆ బల్ల చుట్టూ జవ వేసి పైన బద్ది కట్టమన్నాడు కదా, ఆ రొట్టెలు పడిపోకూడదు. ఆ బల్ల మీద నిత్యం ఏం చేయాలంటే కనపడాలి. ఆ బల్ల మీద నిత్యము రొట్టెలు అలాగ ఉన్నాయనుకోండి, ఇశ్రాయేలు ప్రజలు సమృద్ధిలో ఉన్నట్టు. ఆమెన్, ఆమెన్ చెప్పు. ఆ బల్ల మీద రొట్టెలు లేకపోతే అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు సమృద్ధిలో లేరు, దేవుడు వారితో లేరు, వారికి జీవాహారం లేదు. కనుక ఆ బల్ల మీద నిత్యము ఉండాలి, యాజకుడు వాటిని కాపాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా ప్రజలు దాన్ని అన్వయింపు చేసుకోవాలి, ప్రజలు దాన్ని ఆస్వాదించుకోవాలి, ప్రజలు దాన్ని మదిలోనికి ఆహ్వానించాలి. దేవుని వాక్యానికి మన మదిలో చోటు లేకపోతే, మన హృదయాల్లో చోటు లేకపోతే, మన గృహాల్లో చోటు లేకపోతే మనం సమృద్ధిలో లేనట్టు. దైవికంగా కొదువులో ఉన్నాం మనం. లోకానుసారమైన భావజాలాలు మనలో ఉంటూ ఉన్నాయి. అవి పోవాలి. ఇశ్రాయేలు ప్రజలు పోషించే దేవుడని గుర్తుగా అక్కడేముంచమన్నాడు? రొట్టెలు. ఆమెన్, ఆమెన్, ఆమెన్ చెబుదాం. మరొకసారి గట్టిగా ఆమెన్ చెబుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్తలో, యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 44 వచ్చిన చదివాం. అది 4వ అధ్యాయం 44 వచ్చిన. యోహాను సువార్త 4వ అధ్యాయము 34 వచ్చిన. యేసు వారిని చూసి ఎవరు నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించడం నాకేమై ఉంది? ఆహారం ఏంటి? ఆయనకు ఆహారం, ఆయన పనే ఆహారం. ఆమెన్, ఆమెన్. అమ్మేలా చూడమ్మా సహోదరి, ఆయన పనే ఏంటి? మనకి ఆహారం. అర్థమైందా? ఆయన పనే మనకు ఆహారం. ఆహారం అంటే ఎంత ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ఆహారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారమ్మా? ఆహారం అంటే ఎంత ఇష్టమో మనకి, చాలా ఇష్టం కదా, అవునా కదా? మాట్లాడరేంటి? ఆహారం అంటే ఇష్టమా కదా? ఆహారం అంటే చాలా ఇష్టం. మరి ఆయన ఏమంటున్నాడు? ఆయన చిత్తం నెరవేర్చడం, ఆయన పని కడముట్టించడం, ఇదే నాకు ఏమైంది? ఆహారమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా చూడండి. అదే ఆహారం. ఆయన పని చేయాలి. ప్రతిరోజు మనము ఆయన చిత్తంలో నడవాలి. మనం ఆయన చిత్త ప్రకారంగా జరిగించడం, ఆయన చిత్త ప్రకారంగా నడవడం, అది మనకు ఆహారంగా మార్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎండవేళ యాకోబు బావి దగ్గర ఆడ కూర్చున్నాడంటండి. ఈలోపు ఆహారం కొరకైనా వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళారు ఏమైనా తెద్దారని. ఈ లోపల ఆయన ఖాళీగా ఉండడం ఎందుకు? మరి ఏం చేశాడు? ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీతో మాట్లాడుతుంటే ఆవిడ చాలా ఊహల్లో వెళ్ళిపోయింది. ఆవిడ అమ్మ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నేను వచ్చింది ఈ పని కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ప్రతిదీ డబల్ మీనింగ్లోకి వెళ్ళిపోతారు. ఈవిడ అలాగే వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను వచ్చింది ఈ పని కోసం. నేను నీ నీళ్ళు త్రాగడం కాదు, నేనే నీకు నీళ్ళు ఇవ్వడానికి వచ్చాను. ఆమెన్, ఆమెన్. నీవిచ్చే నీళ్ళు త్రాగితే నాకు మరలా దాహం అయ్యిద్ది, కానీ నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే నువ్వు ఎన్నడూ కూడా దప్పికొనవు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనిచ్చు నీళ్లు త్రాగితే దప్పికొనవని అన్నాడే. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. అతడే యేసయ్యా, ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త. యేసయ్యా, ప్రతి చోట నీదు సువార్త. మెస్సయ్యా, ప్రతి చోట నీ జీవజలము నేనన్నాడే, జీవము తానన్నాడే.
ఆ జలములు తాగాలంటే పాపపు కుండను విడువాలంట, మనము విడువాలంట. జీవజలము నేనన్నాడే, జీవము తానన్నాడే. ఆ జలములు తాగాలంటే ఏ కుండది? పాపపు కుండను విడువాలంట, మనము విడువాలంట. ఆ కుండను అచటే వదిలి ఆయన సాక్షిగా నే వచ్చానే. ఆ కుండను అచటే వదిలి ఆయన సాక్షిగా నే వచ్చానే. ఆయన సాక్షిగా నీ వచ్చానే. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త. యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త, నీదు సువార్త. రారండి జనులారా, రారండి. ఆత్మ తీవ్రత నీలో ఉంటే ఎవరిని ప్రోత్సహించే అవసరం లేదు. జనులారా రారండి, ప్రజలారా. నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నేను చూచానండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నేను చూచానండి. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. అతడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చిత్తము నెరవేర్చడం, ఆయన పని కడముట్టించడం, ఇదే నాకు ఆహారము. ఏ ఆహారం కొరకు పోకులు నడుతున్నాం? శరీర సంబంధమైన ఆహారం గురించి మనము ఇంట్రెస్ట్ చూపి దైవికమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఒకడు 1,000,000 విద్యలు ఉన్నాయట. 1,000,000 విద్యలు దేని కొరకు? హలో సహోదరి తల్లిగారు చెప్పమ్మా, 1,000,000 విద్యలు. విద్యలు ఎన్ని? 1,000,000 విద్యలు. 1,000,000 విద్యలు దేని కొరకు? కూటు కొరకు. ఎంత సంపాదించినా పట్ట పేరు ఎంత, ఇది జానడు ఎంత ఇంక అందులో కాదు, అందులో చేసుకోవడమే ఈ విద్యలన్నీ దాని కొరకు. మరి దేవుని కొరకు కానీ, దేవుని పని చేయడం కొరకు కానీ ఏమైనా ఉన్నదా? ఎంత సంపాదించుకున్నా ఆ సంపాదన అంతా దేని కొరకు? మన యొక్క మన కొరకు, మన ఆహారాల కొరకు, మన అవసరతల కొరకు. ఎన్ని తెచ్చుకున్నా మన కొరకే. మరి దేవుని కొరకు, దేవుని పని కొరకు ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని కొరకు ప్రయాసపడేవారు ఎవరు ఉన్నారా? ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన పని కడముడ్చడం, ఇదే నాకు ఆహారము. కొంతమంది జీవితాలు త్యాగం చేసి దేవుని పని కొరకు అహోరాత్రులు అరిగిపోతారండి. ఆమెన్. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఇదిగో ఇది తీసుకోనండి, దేవుని సువార్త పనిలో వాడండి, దేవుని సువార్త పని కొరకు ఖర్చు చేయండి. ఇదిగో మేమున్నాం, మేము సహకరిస్తాం. అలాంటి వారు రే కూర్చోండి. ఎందుకు మీరు అలా తిరుగుతున్నారు బాబు? డిస్టర్బ్ చేయకండి. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరొకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. నన్ను కాసేపు ప్రశాంతంగా ఉన్నారంటూ చాలా బాగా వెళ్తాను. డిస్టర్బెంట్ అయ్యాననుకో ఇబ్బంది అయింది. కనుక మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని. మీ ఫ్యామిలీ పర్పస్ సంబంధించిన విషయాలే కాదు ఎప్పుడు. అర్థమైందా? మీ అప్పులే కాదు ఎంతసేపు, మీ రోగాలే కాదు ఎంతసేపు, మీ కష్టమే కాదు ఎంతసేపు, మీ బాధలే కాదు ఎంతసేపు. దేవుని పని, దేవుని పని కొరకు ఏ ప్లాన్లు వేస్తున్నావు? ఏ ప్లాన్ కలిగి ఉన్నావు? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా, లేకపోతే మన ఉద్దేశాలను బయట పెట్టుకుని వాటిని నెరవేరుస్తున్నావా? దేవుడు ఎందుకు బతికించాడు నిన్ను? దేవుడు ఎంతవరకు ఆరోగ్యం ఇస్తున్నాడు? ఎంతవరకు కుటుంబాన్ని ఇచ్చాడు? ఎంతవరకు మనకు ఉద్యోగం ఇచ్చాడు? ఎంతవరకు మనకి కష్టం చేసుకోవడానికి ఆరోగ్యం ఇస్తున్నాడు? ఎంతవరకు? ఆయన చిత్తం నెరవేర్చడం. కానీ ఎంతవరకు? చూసారా, కంటి చూపుగా నోటి మాట రావట్లేదు. ఎందుకొరకు? అందరూ చెప్పండి. ఆయన చిత్తం నెరవేర్చడం కొరకు. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఆమేన్. ఆయన చిత్తం. ఆయన చిత్తం ఏంటి? ఆయన పని చేయాలి. మనము ఏ విధము కక్ష చేతనైనా కానీ, మిక్ష చేతనైనా కానీ, ఏ విధము చేతనైనా కానీ ఆయన పని జరగాలి. ఆయన పని జరగాలి. ఆయన పనిలో మనం ఉండాలి. నమ్మకస్తులుగా మనము నడిపించబడాలి. నాకు ఒక్క అవకాశం ఇస్తే వెంటనే 5 నిమిషాలు సెట్ చేస్తాను వీళ్ళందరినీ. ఎక్కడి నుంచి కానీ కిందకు వచ్చానంటే ఒక్క 2 నిమిషాల్లో మొత్తం సెట్ అయిపోతారు ఎక్కడో అక్కడ. కాకపోతే అక్కడ రావడానికి నాకు అవకాశం లేక ఎక్కడ ఉండిపోతున్నాను. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. మనందరూ కూర్చోండి బాబు, కూర్చోండి, అందరూ కూర్చోండి. మనందరం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం మార్చబడదాం. లోకాన్ని విడిచిపెడదాం, లోకపు ఆలోచనలు విడిచిపెడతాం. ఆ సమరయ స్త్రీ ఆ పాప కొండ ఎక్కడ విడిచిపెట్టేసిందట? ఆ బావ దగ్గర విడిచిపెట్టేసింది పాప కొండ. ఆ కొండ కోసం వెళ్ళిందా? మరలా వెళ్ళేది. విడిచిపెట్టిన దాన్ని తెచ్చుకుంటారు చాలామంది. విడిచిపెట్టిన పాపాన్ని, విడిచిపెట్టిన వ్యసనాల్ని, విడిచిపెట్టిన ఆ స్నేహాల్ని అవన్నీ మరలా తెచ్చుకుంటారు. తెచ్చుకోకూడదు. దిష్టి తీసి ఒక సహోదరి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు అవి ఆ పసుపు ఇవన్నీ కలిపి పారబోసేసాడు. అలా ఆయన వెళ్ళి ఆ కొబ్బరికాయలు, నిమ్మకాయలు అన్నీ తెచ్చేసాడు. మరలా దరిద్రమా కాదు అది? దరిద్రమేనమ్మది. దిష్టి ఎందుకు తీస్తారు? మన ఇంట్లో ఉన్న కీడంతో పోవాలి, ఎవడన్నా తొక్కితే ఆడితో పోవాలి. అదే మన అంతే కదా. కొంతమందికి అదొప్పించి వీళ్ళకి పారవైనాకి వెళ్తున్నావా? కొంతమందికి అదొప్పించి ఎవడు ఏ పిచ్చి ఉండకూడదు మనకి. ఒక పిచ్చి, దేవుని పిచ్చి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని కొరకు పాడాలి, దేవుని కొరకు మాట్లాడాలి, దేవుని కొరకు ఆరాధించాలి, దేవుని కొరకు పని చేయాలి. దేవుని కొరకు నేను ఈ పని చేస్తున్నాను, ఇది దేవుని కొరకు ఎలాగ ఉపయోగపడాలి, ఇదిగో ఇక్కడున్నాను, ఈ రీతిలో నేను అలా దేవుని కొరకు ఉపయోగపడగలను, దేవుని కొరకు చేయగలను. ప్రతి విషయంలో ఏదైనా ఒక వస్తువు కనపడిందంటే ఇది దేవుని పనికి పనిచేస్తుందేమో, ఈ దేవుని పనులు ఉంటే బాగుంటుందేమో, ఈ భావన మనలో ఉండాలి. కేవలం ఒక్కడికి ఉంటే పని ఇవ్వదు. ఒక పాస్టర్ గారికి ఉంటేనే సరిపోదు, అందరికీ ఈ భావన రావాలి. ఇది దేవుని పనిచేస్తుందేమో, రేపు కూటాలు వస్తున్నాయి, దేవుని పనికి ఏ పరికరం ఉపయోగపడుతుంది. అలాగే మన సువార్త కూటాలు దేవుని పనిలో ఎలాగ మనం ఉపయోగపడాలి. అలాగే మందిరంలో ఏ ఉపకరణాలు అవసరమై ఉన్నాయి అందరూ గుర్తించగలగాలి. మన ఇంట్లో సామాను ఏది ఎక్కడ ఉండాలో అన్నీ సెర్చ్ చేసుకుంటామా, సెర్చ్ చేసుకోమా? హలో, అన్నీ మనం సమకూర్చుకుంటాం. దేవుని మందిని కొరకు ఈ విధమైన భావాలు కలిగి దేవుని పనిలో మనం నడిపించబడుదుముగాక. అందరూ దేవుని స్తుతి చెబుదాం. ఆయన చిత్తాన్ని నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. రొట్టెలు. రెండవదిగా మనము నిత్యము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. నిత్యము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తం మన పట్ల జరగాలి. ప్రభువా, నీ చిత్తం నా పట్ల జరిగించు నాయనా, నేను నీ కొరకు వాడబడతాను, నీ కృపలో నన్ను బలపరచు, ఇదిగో నాకు ఇచ్చిన ఈ పనిలో నేను నమ్మకంగా ఉంటాను, నీ పని కొరకు వాడబడతాను. దేవుడు మీకు ఇచ్చిన ఏ పనైనా చేతనైన పని శక్తి లోపం లేకుండా చేయాలంట మనం. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన పని అది ఏ పనైనా కావచ్చు, ఏ పనిలో మనం ఉంచాడు దాన్ని శక్తి లోపంలో. కొంతమంది అన్ని దొంగెత్తులు వేసుకుంటారు. పని చేయగలిగి ఉండి కూడా ఏం చేస్తారు? పని చేయరు. నడువు నొప్పి లేకపోయినా అమ్మమ్మమ్మ నడుమంత నొప్పి వచ్చాను. ఎంత దొంగ పనులు అండి. అలాంటివి ఉండొచ్చా మనకే? అలాంటివి ఉండొచ్చమ్మా సహోదరి? ఉండకూడదు. దేవుని పనిలో మనం జెన్యున్గా పని చేయాలి. ఆమెన్, ఆమెన్ చెబుదాం. ఆమెన్. అసలు ఏమీ లేవండి, ఏమీ లేవు. అన్నీ ఉండి దేవుని కొరకు ఇవ్వలేని మనస్తత్వాలు. దేవుని చిత్తం మన పట్ల నిత్యము జరగాలి. మనం వేసే అడుగులు ఆయన చిత్తంలో వేయాలి. మనం చేసే పని ఆయన చిత్తంలో చేయాలి. మనం చేసే ప్రతి పని కూడా ఆయన చిత్తంలో ఉండాలి. మన కుటుంబం కూడా ఆయన చిత్తంలో ఉండాలి. మన కుటుంబం ఆయన చిత్తాన్ని దాటిపోయి వెళ్ళిపోకూడదు. దేవుని సన్నిధిలో
ఒక చంటి పిల్ల మనస్తత్వం కలిగి మనం ఎదగాలి. ఈ విధమైన భావజాలాలు మన కుటుంబంలో రప్పించిన కొరకు దేవారాత్రులు మనలో ఉన్న భక్తి మన కుటుంబం మీద ప్రయోగించాలి. ఆమేన్. మన కుటుంబం మీద ఏం చేయాలమ్మా? నీ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోయేది కాదు భక్తి అనేది. నీ మట్టుకు నువ్వు ఉండేది కాదు భక్తి అనేది. నీ భక్తిని ఏం చేయాలి? మీ కుటుంబానికి ప్రభావితం చెందేలాగా భక్తిలో మనం ఆ విధమైన రీతిలో ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు భక్తికి సంబంధించిన మాటలు బూతులు మాట్లాడుకోకూడదు, ఒకరికొకరు తిట్టుకోకూడదు, ఒకరికొకరు కరుచుకోకూడదు. ఒక ఆయన కోపం వచ్చి అలా ఆవిడ చెవి కొరికేసాడంట గట్టిగా పట్టుకొని. తర్వాత ఆయనే తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. చెవి ముక్కుడిపోతే దాన్ని సర్జరీ చేస్తే 1,50,000 రూపాయలు అయిందంట. చిన్న కోపం తట్టుకోలేక. ఏమండి, ఉంటాయి ఇలాంటివి? ఉంటాయి ఇలాంటివి ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? ఆయన చిత్తంలో. మన కుటుంబం ఎక్కడ ఉండాలి? ఆయన చిత్తంలో ఉండాలి. ఆయన చిత్తాన్ని దాటిపోయి వెళ్ళిపోతే చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. హలో, ఆయన చిత్తంలో ఉండాలి నీవు. ఆయన చిత్తాన్ని దాటుకుని వెళ్ళావా ఏం జరుగుతాయి? చాలా ప్రమాదాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. ప్రతిరోజు మనం వేసే అడుగు, మనం పాడే పాట, మనం నడిచే నడక, మన అలవాట్లు, మన సహవాసాలు, మనం పని అన్నీ కూడా ఆయన చిత్తంలో వెళ్ళాలి. ఆయన చిత్తంలో లేనిది ఏది కూడా మన దగ్గర ఉందా, అది మనకు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కనుక నిత్యము ఆయన చిత్తంలో మనం నడిపించబడదు గాక. ఇక అన్నాడు ప్రభువారు ఏమంటున్నాడు? నా తండ్రి యొక్క పని చేయడం, ఆయన యొక్క పని కడముట్టించడం, ఇది ఆయన చిత్తం అంటున్నాడు. అది నాకు భోజనం, అది నాకు పానం, అదే నాకు ఆహారము, అదే నాకు జీవం, అదే నాకు పుష్టి. ఆయన పని చేయకుండా నేను ఏ రోజుని నేను ఉండిపోలేను. ఆయన పని లేకపోతే పని చేయకుండా ఉండలేను. ప్రతిరోజు ఆయన పనిలో మనము నడిపించబడే వ్యక్తులుగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలకు వెళ్దాం. ఈ రొట్టె అనుభవం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే, ఒకటి నిత్యము ఆయన సన్నిధానంలో ఆయన వాక్యం ద్వారా మనం ప్రేరేపించబడే అనుభవం. రెండవదిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన చిత్తాన్ని పని జరిగించే అనుభవంలోనికి తీసుకుని వెళ్తుంది. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. 15వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించున్న గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లలను తీసుకుని కుక్క పిల్లకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తమ యజమాని బళ్ళ మీద నుండి పడు ముక్కలు తిన్ను కదా అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందిన. దేవునికి మహిమ కలుగును గాక. కనాను స్త్రీ ఒకరితో వచ్చి, ఏమండి, కనానులో ఉన్న ఒక స్త్రీ ఒకటి వచ్చి యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంది. వినాలి. ఏం చేస్తూ ఉంది? యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంది. ఎందుకు వెంబడిస్తూ ఉంది? ఆమె కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతున్నది, చాలా బాధపడిపోతుంది దెయ్యం పట్టి. దెయ్యాలు చేసే పనులు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ శాస్త్రకి ఈమె భరించలేక యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే ఏదైనా నయం జరుగుద్దేమో అని వచ్చి ఆయన వెంబడి వచ్చి కేకలు వేస్తే యేసు ప్రభు వెళ్ళిపోతుంటుంటే శిష్యులు ఏమన్నారు?
ఎందుకు ప్రభువా? ఈమె మన వెంబడొచ్చి కేకలేస్తుంది, ఈమెను పంపే అన్నాడు. అని గౌరవించినట్టు అక్కడ అవమానం జరిగినట్టు ఆమెకి అవమానమే జరిగింది. పంపే అంటే అమ్మ ఎందుకమ్మా, నేను ఇశ్రాయేల్ యొద్దకు వచ్చాను కానీ, నశించిపోతున్న ఇశ్రాయేల్ దగ్గరికి కానీ మరి ఎవరి వద్దకు నేను పంపడలేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అయినా కానీ పట్టు వదలకుండా ఏం చేస్తామంది? వెంబడిస్తూ ఉంది. హలో, అయినా కానీ వెంబడిస్తూ ఉంది. చూడండి, చిన్న అవమానం తట్టుకోగలమా మనము? అమ్మా తల్లిగారు, ఏదైనా మనకు అవమానం జరిగితే తట్టుకోగలమా? అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా అవమానం జరిగిన చోటను మనము చాలా ఫీల్ అవుతాం. కానీ ఈమెకు అవమానం జరిగిందా, సన్మానం జరిగిందా? అవమానం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు కనీసం ఆమె మాట ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. ఎందుకు ఈవిడ ఎలా కేకాడుతుంది? ప్రభు పంపైతే బాగుండంటే అందుగా ఆయన అమ్మ, నేను నీకు సంబంధించిన వాడిని కాదు, నేను ఎంతో కనాన స్త్రీవి, నీవు వెళ్ళిపో, నేను ఇశ్రాయేలు వద్దకు పంపబడ్డాను అన్నాడు. అయినా కానీ పట్టువదలకు ఏం చేస్తుంది? ప్రభువుని వెంబడిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అయినా కానీ వెంబడిస్తూ ఉంది, ఇంకా కేకలు వేస్తూ ఉంది. అప్పుడు అన్నాడు ప్రభువారు, అమ్మా పిల్లల రొట్టు తీసుకుని కుక్క పిల్లకి వేయటం యుక్తం కాదు. పిల్లల రొట్టు ఉంది ఆయన దగ్గర, అది ఎవరికి? పిల్లలకు సంబంధించిన రొట్టు అది. హలో, వింటున్నారా? హలో, ఎవరికి సంబంధించిన రొట్టు అది? పిల్లలకి సంబంధించిన రొట్టు. పిల్లలకు సంబంధించిన రొట్టు ఎవరికి వేయటం యుక్తం కాదు? కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. అంటే ఇప్పుడు ఆ ప్లేస్, కుక్క పిల్ల ప్లేస్లో ఎవరున్నారు? కనాను స్త్రీ ఉంది. అర్థమైందా? కుక్క పిల్ల ప్లేస్లో కనాను స్త్రీ ఉంది, పిల్లల ప్లేస్లో ఇశ్రాయేలీలు ఉన్నారు. అంటే ఈ రొట్టు ఇశ్రాయేలుకు ఏర్పాటు చేసిన రొట్టు తీసుకొచ్చి, ఇదిగో కుక్క లాంటి నీకు వేయడము యుక్తం కాదు, కుక్క పిల్ల లాంటి నీకు వేయడం యుక్తము కాదు అనగా, ఏమండి ఎంత భయంకరమైన అవమానమో. ఎవరన్నా నేను కుక్క కానా అన్నట్టు ఏమవుతాం? కుక్క అత్తమాట నా గుమ్మలోకి వస్తావేటి అంటే ఎలా ఉంటుంది? కుక్కలాగా అత్తమాట నా గుమ్మలోకి వస్తావు ఎందుకు? నువ్వు సిగ్గులేదా నీకు? దేవుడు సిగ్గన్న పెట్టలేదా నీకు అని అన్నారు అనుకో. ఎవరైనా మనల్ని అనర్లే, అంత మాట అనర్లే అసలని. ఏమ్మా, అంత మాట అనర్లే. కానీ నిజంగా అన్నారంటే మన తల ఎక్కడెట్టుకోవాలో తెలియదు. వెళ్ళి గోడ కన్నా వేసేసుకుంటాం, ఓ దెబ్బ 2 దెబ్బలు, లేకపోతే ఊరన్నా పెట్టుకుంటాం, లేకపోతే నెక్స్ట్ టార్గెట్ ఏంటన్నా ప్లాన్ చేసుకుంటాం. చాలా ప్లాన్ ఉంటుంది దాని వెనకాల. ఎవరైనా మనల్ని అది కుక్క అనే పదము చాలా భయంకరమైన, అసభ్యకరమైన, మనం వినలేని పదాలు అవి. ఎవరైనా మన కుక్కతో పోలిస్తే ఒప్పుకుంటామా? చెప్పాలి, ఊరుకోలేం, భరించలే. కానీ యేసు ప్రభువారు ఏమన్నాడు ఆమెను? కుక్క పిల్లతో పోల్చి కుక్క పిల్లకు వేయడం యుక్తం కాదమ్మా, నువ్వు కుక్కలాంటి బ్రతుకు నీది, నీచ కుక్క అంటే అది జంతువులన్నింటిలో చాలా నీచమైన అలవాటు ఉంటుంది. దానికి ఒక అలవాటు చెప్తారు మీరు ఎవరైనా? చాలా భయంకరమైన అలవాటు అది. ఆ అలవాటు దానికి తప్ప ఈ ప్రపంచంలోకి దేనికి ఉండదు. అందుకనే దాన్ని అసహించుకుంటారు. ఆ జీవితం ఎవరికి ఉండకూడదు. దాన్ని అంత భయంకరమైన రీతిలో ఆ కనాన స్త్రీని ఈయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా అవమానం జరిగింది. పిల్లల రొట్టు తీసుకుని వచ్చి కుక్క పిల్లకి వేయడం యుక్తం కాదమ్మా, వెళ్ళిపోనివంటే ఆమె ఏమంటుంది? అవును ప్రభువా. ఏమంటుంది? అవును ప్రభువా. ఏమంటుంది? చెప్పాలి. ఏమంటుంది? అవును ప్రభువా. కుక్క పిల్లలు కూడా ఏం చేస్తారో తెలుసా? తమ యజమానుని యొక్క బల్ల మీద నుండి పడతాయి కదా మొక్కలు, ఆ మొక్కలు తినడానికి ఇష్టపడతాయి కదా. ఒకవేళ అలాగే ఆ యజమాని కుక్క పిల్లల రొట్టన్నావు కదా, ఏదైనా ఒక చిన్న మొక్క పడితే నేను తిని తృప్తి చెందుతాను, లేకపోతే అదే నాకు అవకాశం, అదే నాకు ఆశీర్వాదం, అదే నా ఇంటికి దీవెన అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర అన్నదో, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె మాటలకు
చలించిపోయాడండి. ఆమెన్. ఆమె విశ్వాసాన్ని పొగడకుండా ఉండలేకపోయాడు. ఆమె విశ్వాసాన్ని అభినందించాడు ప్రభువారు. ఇవన్నీ ఏంటనుకున్న టెస్ట్లు. అవి టెస్ట్లో ఏం చేయాలి? మనం పాస్ అవ్వాలి. అప్పుడప్పుడు కొన్ని టెస్టులు జరుగుతాయి. ఆ టెస్ట్లో మనం పాస్ కావాలి. ఆ టెస్ట్లో మనం నిలబడాలి. అవమానం జరుగుద్ది. అవమానమందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను, అసలెన్నడు అవమానం. పాడాలి. మీరు ఆటలు నవ్వుతూ ఉంటుంటే నాకు చాలా కోపం వస్తుంది. అవమానమందను నేను అబ్బా నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి. ఏం చూసి? ఓ యథార్థముగా ఆరాధించేదను. ఎలాగా? యథార్థం. చెప్పర్లు. ఏ మేలు నాకు కొదువే చేయడు, ఏ మేలు నాకు కొదువే చేయడు. అందుకే అవమానమందను నేను అబ్బా నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను, అసలెన్నడు అవమానమందను నేను, ఎన్నడు అవమానమందను నేను, అసలెన్నడు అవమానమందను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవమానం వస్తుందా? ఓటమి ఎదురవుతుందా? బలహీనతలు ఎదురవుతున్నాయా? కష్టం వస్తుందా? అదంతా మనకి శాపం కొరకు కాదు, దాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రొట్టె అనుభవం ఏం చేస్తుందో తెలుసా? మన జీవితానికి ఎనలేని ఖ్యాతిని తీసుకువస్తుంది, ఎనలేని గౌరవం తీసుకొస్తుంది, ఎనలేని స్వస్థతను తీసుకుని వస్తుంది. కనుక ఆ అనుభవంలో మనం నడిపించబడాలి. ఆ అనుభవం మనకు ఉండాలి. ఏ అనుభవం? రొట్టె అనుభవం. ఎక్కడ తీసుకెళ్తుంది మనకి? ఎనలేని ఖ్యాతిని మనకి తీసుకుని వస్తుంది. ఆయన పని మనకి ఏమై ఉండాలి తెలుసా? జీవాహారమై ఉండాలి. ఆ రొట్టె ద్వారా మనకేమొస్తుంది? స్వస్థత. ఎప్పుడైతే నిజమే ప్రభువా, యజమానుడు కూడా ఆ బల్ల మీద, యజమానుడు యొక్క బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కోసము ఆ కుక్క పిల్లలు చూస్తాయి కదా. ఒకవేళ నిజంగా నేను కుక్కనే అయితే ఆ రొట్టె ముక్క కింద పడి ఎలాగా కుక్క పిల్లదంటాయో అలాగే నాకు చిన్న అవకాశం ఇయ్యి తండ్రి. ఆమేన్. చిన్న ఛాన్స్ ఇయ్యా. నువ్వు తలుసుకుంటే ఏదైనా చేయగలవు, ఏదైనా నువ్వు మార్చగలవు, ఏదైనా చేయడానికి నువ్వు సమర్థుడైన ప్రభువు. కనుక నా జీవితంలో ఇదిగో ఈ కార్యాన్ని చేయడానికి నువ్వు సమర్థుడు. నీవు నాకు అవకాశం ఇయ్యి తండ్రి. నా కుమార్తెను బాగుపరచు, నా గృహంలో మేలు చేయి, నా గృహంలో కార్యం జరిగించనగానే ఎప్పుడైతే ఈ మాట అందో ఆమె విశ్వాసానికి ప్రభువు చలించిపోయి ఏమండి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే. ఏమంటే మొదట ఏమైనా ఆమె అడిగినట్టునే నడమ్మా, నీకు స్వస్థనిస్తాను, నీ కుమారుని బాగుపరుస్తాను, నీ కుమార్తెను అన్నాడు ఆయన? అనలేదు కదా, అనలేదు. మనం అడిగినట్టే మనకి అయిపోవాలనుకుంటాం. మనం అడవలాగా ఒకవేళ లేట్ అవుద్దా? అది మనం పరీక్షించడం కొరకేమో, అది శాపం కొరకు కాదు. దాంట్లో ఏముంది? పరీక్ష. ఆ పరీక్షలోనే సమస్త ఆశీర్వాదము. ఇన్ని అవమానాలు మొదట అన్ని అవమానాలు ఓటమిలో వెళ్ళింది ఆమె.
ఆ తర్వాత లాస్ట్ మినిట్లోకి వచ్చేలోనికి యేసు ప్రభు వారు ఆమెను అభినందించి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ముందేమన్నాడు? కుక్క పిల్లకి వేయడం యుక్తం కాదు కదా, నశించిపోతున్న ఇశ్రాయేలు యొద్దకు వచ్చాను, ఇదిగో పిల్లల రొట్టె తీసుకుని వచ్చి కుక్క పిల్లకి వేయడం యుక్తం కాదు అన్నాడు. ఇన్నన్నా కానీ నిజమే ప్రభువా, నా జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నా దారిద్రతను పోగొట్టగలిగిన సమర్థుడు. ఆమేన్. కనుక ఎప్పుడైతే ఈ పదం పలికిందో వెంటనే ఆయన ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఇదిగో నీవు కోరినట్టే. ఎవరు కోరినట్టు? నీవు కోరినట్టే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు కోరినట్టు? నీవు కోరినట్టు. నీవు కోరినట్టు. ఏం కోరావు నీవు? ఏ అవసరత అడిగావు ప్రభువుని? ఏ సమస్య చెప్పావు ప్రభుకి? ఏ మాట చెప్పావు ప్రభుకి? ప్రభుతో చెప్పావా? చెప్పారమ్మా? ప్రభుతో చెప్పాలి. లేదండి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా ఫోన్ చేసి చెప్పానండి. ఒక్కొక్కరికి ప్రతిదీ ఫోన్ చేసి చెప్పేసుకుంటారు. ఒక్కొక్కటి ప్రతి చిన్న విషయం ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఫోన్లో వెళ్ళిపోతాయి. అమ్మగారింటికి వెళ్ళిపోతాయి, ఆ అత్తవారింటికి వెళ్ళిపోతాయి, లేకపోతే ఎవరైనా మనకి ఈయనవని ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే ఫోన్ల ద్వారా పని అవ్వదు. ఆమేన్. ఆమేన్. ఎన్ని ఫోన్లు చేసుకుంటే పని అవ్వదు. ఎవరు ఫోన్ చేయాలి? ప్రభు నెంబర్ చెప్పండి. ప్రభు నెంబర్ చెప్పండి అమ్మా. 333 333 ఆయన నెంబర్ చెప్పండి. ప్రభు నెంబర్ చెప్పండి. ఎంత ఆయన నెంబరు? 333 కొట్టామనుకో అన్నీ వెళ్ళిపోద్ది, కాల్ వెళ్ళిపోద్ది ఆయనకి. అది కొట్టకపోతే వెళ్దాం. ఇర్మియా 3:33 ఏమండి? ఇర్మియా గ్రంథం 33 అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. నాకు మర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆమేన్. ఎవరికి పెట్టాలి మర్ర? మీ అమ్మకి కాదు, మీ బాబుకి కాదు. తెలుసా? లేదు, మా అమ్మ దాన్ని అన్నీ చూసేసుకుంటుంది. ఆవిడ చచ్చిపోతే ఏం చేస్తావు అప్పుడు? చెప్పు. అంతేనా? మనం ఎవరి మీద ఆధారపడతామో దేవుడు వాళ్ళని తీసేసుకుంటాడు ఒక్కొక్కసారి. మన కొన్ని బులపాటాలు నేర్పడం కొరకు. ఆమేన్. ఎవరి మీద బేస్ అయిపోకూడదు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? నాకు నా భార్య ఉందా పర్లేదు, నాకు నా భర్త ఉన్నాడు పర్లేదు, నాకు నా పిల్లలు ఉన్నారు పర్లేదు, నాకు నా పెద్దలు ఉన్నాడు పర్లేదు అంటుందో. కాబట్టి అలా ధీమా అయిపోతున్నారు. ఆ పెద్దలు ఉన్నాడు పర్లేదు, లేకపోతే చిన్నలుడు ఉన్నాడు పర్లేదు, చిన్న కొడుకు ఉన్నాడు పర్లేదు, పెద్ద కొడుకు ఉన్నాడు పర్లేదు, ఎవరు ఉన్నాడు పర్లేదు అనుకోకూడదు. మనం పర్లేదు అనుకున్నావా నువ్వు పప్పులో వేసినట్టే. ఎక్కడ పర్లేదు అన్నట్టు దేవునికి మరి కోపం రాదా? నన్ను చూసి ధీమాగా ఉండడం మానేసి ఎవరెవరో చూసుకుని పర్లేదు అనుకుంటున్నారంటే వీళ్ళు. అలాగే సహోదరికి పెళ్ళి డేట్ లేడేసి అమ్మ 50,000 ఇస్తానన్నాడు పెద్ద మనిషి. ఇస్తానన్నవాడు కాలు కలటలేదు, మనిషి లేడు, ఏమి లేవు, మొత్తానికి ఏమి లేవు. రేపు అనగా పెళ్ళి, ఏమి డబ్బులు లేవు అన్నాడు. ఈరోజు ఏం చేయాలా? అందుకని ఎవరి నమ్మకం. ఆమేన్. ప్రభు ఏమన్నాడు అనుకున్నావు? నీ కౌగిట్లున్న భార్యని కూడా నమ్మొద్దు అన్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. కొడుకుని నమ్ముతున్నావా అమ్మా? కొడుకుని నమ్ముతున్నావా? కొడుకుని అసలు నమ్మకం. అర్థమైందా? నమ్మకం. నాకేం పర్లేదండి, నా కొడుకు అన్నీ చూసేసుకుంటాను, నట్టేట్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు నా కొడుకు. అర్థమైందా? ఎంతమంది కొడుకులు పీకనొక్కి ఆస్తికి ఆశపడిగా పీకనొక్కి పట్టిపోతలేదు. కొడుకు కోళ్ళు ఏకమై ప్లాన్ చేసేసారంట. అర్థమైందా? అంటే ఇక్కడేమైనా జరిగింది నాకేమైనా సమాచారం వచ్చింది అనుకున్నారు కాకమ్మ. ఏదో మాకు క్యాజువల్గా అలా చెప్తున్నాడు అంతే, మీరు వినండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చి వెంటనే వచ్చినారు కానీ అడిగారు కాక నా దగ్గరికి ఏ సమాచారం రాలేదు. దేవుని దయ వల్ల. దేవుని స్తోత్రం కలిగిన కాక. అందరూ స్తోత్రం చెప్పండి. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఎవరిని నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు,
వద్దు నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు, ఈ మాయాలోకం నమ్మవద్దు. ఏం చేయొద్దు? నమ్ముదాం ఎవరినైనా? ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. నమ్మదగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ మనిషి ఈ ప్రపంచంలో ఎవరు నమ్మద్దు. నాకు ఈ రాజకీయ నాయకుడు ఉన్నాడు పర్లేదు, లేకపోతే ఈయన ఉన్నాడు పర్లేదు, వాళ్ళు ఉన్నారు పర్లేదు అని అనుకున్నామా? అవన్నీ కూడా వేస్ట్. అందుకనే ఎవరిని కొందరు గుర్రాలు బట్టి, కొందరు రథాలు బట్టి, వారికున్న పలుకుబడిని బట్టి అతిశయపడితే, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడాలి. నేను ఎవరిని నమ్మను. అర్థమైందా? హలో, అర్థమైందమ్మా? ఈరోజు చాలా ప్రేమగా ఉంటారు, రేపొద్దున వెంటనే విరోధం అయిపోతారు. మనుషుల్ని ఎవరు నమ్మనా అలాగే జరుగుద్ది. మనుషులు నమ్మించి మోసం చేస్తే దేవుడు మోసపూరితమైన జీవితాన్ని కూడా బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రణరంగంలో, ఈ యాత్రలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా నమ్మదగినవాడు కాదు. దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. ఆయన మీద మనం ఆధారపడదాం. ఆయన నమ్మితే మన జీవితాలు బాగుపడతాయి. దేవుని సన్నిధానంలో నిత్యము ఏం చేయబడుతున్నాయో తెలుసా? రొట్టెలు ఉన్న ఇశ్రాయేలు సర్వ సమృద్ధికి సాదృశ్యంగా ఉంది. నిత్యము ఆయన సన్నిధానంలో ఎవరైనా చిత్తము నెరవేర్చబడాలి. మన కుటుంబంలో మన ఎడలు నడిపించబడాలి. కనుక ఆయన రొట్టెల ద్వారా మనకి ఏం చేస్తూ ఉంది? మనకి ఆశీర్వాదము, లేకపోతే మనకి స్వస్థత, మనకి ఆరోగ్యము, మనకు సమృద్ధి దొరుకుతూ ఉంది. కనుక ఆయనలో ఉన్న ఆయన ఆ జీవం మనకి ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మనం ఆయన సన్నిధి కొరకు నిత్యము ఆరాటపడి ఆశతో ఎదురు చూసే వ్యక్తులుగా మనము మార్చబడదుమగాక. ఆయన చిత్తానికి విధేయులుగా మనం మార్చబడాలి. ఎప్పుడైతే ఆయన చిత్తానికి ఆమె అప్పగించబడిందో ఆమెకు సంపూర్ణమైన స్వస్థత. ఆ దెయ్యం ఆమెను విడిచిపెట్టి పోయి. దెయ్యం పోయిందంటే ప్రశాంతంగా ఉంటుంది కదా వెళ్ళి. అమ్మా, దెయ్యం ఉన్న కొంపలు ఎలాగుంటాయి? ఎలా ఉంటాయి చెప్పనా? దెయ్యంలాగా ఉంటాయి. ఎలాగుంటాయి? దెయ్యం ఉన్న కొంపలు ఎలాగుంటాయి? దెయ్యంలాగా ఉంటాయి. దెయ్యాలు ఉన్న కొంపల్లో నెమ్మది ఉండదు. మన గృహంలో దేవుడు ఉండాలా? దెయ్యం ఉండాలా? దేవుడు ఉండాలి. ఆమేన్. దెయ్యాల్లాగా రాత్రులంతా మెలకుగా ఉండకండి. రాత్రులు మెలుకుంటే దెయ్యాలా? దేవుడా? దేవుని బిడ్డలా? దేవుడా? దెయ్యాలు రాత్రులు మెలుగు ఉంటాయి, పగలు పడుకుంటాయి అంటాయి. రాత్రులు మెలుగు ఉంటాయి దెయ్యాలు. హలో, 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 హల్లెలూయా. ఒక ఆత్మే పని చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనందరం దేవుని బిడ్డలమే కదా. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం మార్చబడదుం గాక. ప్రతిరోజు ఈ గ్రంథంతో మనము సంబంధం కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి ఏం చేయాలి? దీన్ని చదవాలి. మనం ప్రతిరోజు చదవాలి. దేవుని గ్రంథము మన జీవితాలకు ఎంతో సమృద్ధైన ఆశీర్వాదం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తానికి మనం అనుకూలంగా మనం అప్పగించబడదాం. దేవుని సన్నిధిలో సర్వ సమృద్ధిని ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఏ లోటు కలిగి ఉన్నావో వినాలి. ఏ లోటు కలిగి ఉన్నావో, ఏ సమస్య కలిగి ఉన్నావో, ఏ ఇబ్బంది కలిగి ఉన్నావో మనుషులు ఎవరితోనూ చెప్పనవసరం లేదు. ఏం చేయాలి మరి? దేవునితో మనం చెప్పగలగాలి. మన తలరాతలు ఏం చేస్తాడు? ఆయన మారుస్తాడు. ఏమండి, రాజశాసనాల